కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ధరణి పోర్టల్ రద్దు చేసి భూభారతి అనేటటువంటి కొత్త పోర్టల్ని తీసుకొచ్చి దేశంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా భూములకు సంబంధించిన వివరాలను తెలుసుకునే విధంగా పోర్టల్ని ఏర్పాటు చేస్తున్నాము, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము అనేది నిన్న అసెంబ్లీలో వాళ్ళు తెలియజేయడం జరిగింది. బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ధరణి పోర్టల్కి భూభారతి పోర్టల్కి వ్యత్యాసాలు ఏంటో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించినటువంటి ధరణికి భూభారతికి వ్యత్యాసం ఏంటో ఒకసారి చదివి వినిపిస్తాను. ధరణి పోర్టల్లో అనుభవదారు కాలం రద్దు చేశారంటే దాంట్లో లేదు. భూభారతి పోర్టల్లో అనుభవదారు కాలంకు చోటు కల్పించారు. పార్ట్ బి వివాదాస్పద జాబితా భూములను పరిష్కరించలేదు. ధరణి పోర్టల్లో వివాదాస్పద భూముల జాబితాను భూ వివాదాలకు పరిష్కరించే విధంగా భూభారతి పోర్టల్లో వీళ్ళు పెట్టడం జరిగింది. భూ వివాదాలు తలెత్తితే పరిష్కరించే అధికారాలు తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్లకు లేవు అని ధరణి పోర్టల్లో వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే భూభారతి పోర్టల్లో తహసీల్దారులు, ఆర్డీఓలు, కలెక్టర్లకు భూముల వివాదాలు పరిష్కరించే అధికారాన్ని కల్పించడం జరిగింది. ధరణి పోర్టల్లో ధరణి రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీలుకు అవకాశం లేదు, సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే. అదే భూభారతి పోర్టల్లో అప్పీలు అవకాశం ఉంది, రెవెన్యూ యంత్రాంగం లేదా ట్రిబ్యునల్లో కేసును పరిష్కరించుకోవచ్చు. ధరణిలో పెట్టిన రికార్డు ఇదే శాశ్వతము, ఇదే పర్మనెంట్ అనేటటువంటి తత్వంలో ఆ రోజు ధరణి పోర్టల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ భూభారతి పోర్టల్లో భూ సర్వే అనంతరం సమగ్ర రికార్డును తయారు చేస్తారు. భూమికి రికార్డుకు మధ్య లింకులు కలుపుతారు. అంటే భూమికి సంబంధించినటువంటి పూర్తి రికార్డును తయారు చేయడము, ఆ భూమికి తాలూకు లింకులు అంటే వారికి సంబంధించినటువంటి ఏదైనా ఆ భూమి ఎవరిది ఎందుకు అనేటటువంటి పూర్తి కారణాలతో కూడినటువంటి లింకులు కూడా ఇందులో మెన్షన్ చేస్తారు అని చెప్పారు. ధరణి పోర్టల్లో భూముల రిజిస్ట్రేషన్ వెనువెంటనే మ్యూటేషన్ జరిగేది. కానీ భూభారతి పోర్టల్లో వారసత్వంగా దక్కిన భూములను విరాసత్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారసులందరికీ నోటీసులు జారీ చేసి వారి అందరి అభ్యంతరాలు లేదా వారి యొక్క అనుమతితోనే రికార్డు మ్యూటేషన్ చేయడం జరిగే విధంగా ఇందులో భూభారతిలో పెట్టడం జరిగింది. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో పాయింట్ ఏంటంటే అసైన్డ్ భూములకు పట్టాదారు పాస్ పుస్తకం లేదు. ధరణి పోర్టల్లో అసైన్మెంట్ ఇచ్చిన భూములకు పట్టాదారు పాస్ పుస్తకం లేదు. 13B 38Eలకు పాస్ పుస్తకాలు పొందే అవకాశాలు లేకుండా ఉండేది. కానీ అసైన్డ్ భూములకు భూభారతి పోర్టల్లో అసైన్డ్ భూములకు భూభారత్ దాంట్లో అసైన్డ్ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు 13B ROR పాత చట్టంలో సాదా బైనమా క్రమబద్ధీకరణ జారీ చేసే ప్రొసీడింగ్స్ 13E కౌలు రక్షిత చట్టం ద్వారా దక్కిన భూమిని కౌలుదారుడికి పంచే వాటా భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారు. ఆర్డీఓ విచారణ అనంతరం పాస్ పుస్తకం విడుదలవుతుంది. ధరణి పోర్టల్లో భూదార్ నెంబర్లు జారీ చేసే అవకాశం లేదు. అలాగే భూభారతిలో ఆధార్ లాగే యజమానులకు భూదార్ ఇస్తారు. ఇలా భూభారతికి ధరణి పోర్టల్కి కొన్ని వ్యత్యాసాలు అంటే లైక్ అందులో ఉన్నవి ఇందులో లేనివి అంటే కొన్ని ప్రజలకు అనువయ్యే విధంగా కొత్తగా కొన్ని చేర్చి వారికి సులభంగా వాళ్ళకు సమస్యల అంటే రెవెన్యూ సమస్యలు, భూ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇలా కొన్ని మార్పులు చేర్పులతో నిన్న భూభారతి అనేటటువంటి పోర్టల్కి సిద్ధపడి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.